మీకు ఫ్రీ సర్టిఫికేషన్స్ ఇస్తారు. బెటర్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది. హాయ్ గైస్, దిస్ ఈస్ వెంకటేష్. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా లాస్ట్ 1 ఇయర్‌గా వర్క్ చేస్తున్నాను. నాకు ఓవరాల్ 6 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్‌కి ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏంటి, పర్క్స్, ప్రోస్ అండ్ కాన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేప్పటికి ఏదో షో చేయడానికో, హైప్ చేయడానికో కాదండి. సో కొత్తగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుదాం అనుకునే వాళ్ళకి కొంచెం మోటివేటెడ్‌గా అండ్ ఇన్ఫోసిస్‌లో జాయిన్ అవుదాం అనే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని చెప్పి నేను వీడియో చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్‌లీ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్‌కి ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ గురించి వస్తే మెడికల్ ఇన్స్యూరెన్స్ అండి. మీకు 5,00,000 ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడికల్ ఇన్స్యూరెన్స్ వస్తుంది. మీకు, మీ వైఫ్‌కి, మీ ఇద్దరు పిల్లలకి మీరది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ పేరెంట్స్‌కి కావాలంటే డిపెండెంట్‌గా పెట్టుకొని పెయిడ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. సో ఇందులో ఇక్కడే ఎందుకు తీసుకోవాలంటే మీకు ఫ్రమ్ ద డే వన్ మీకు వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీ పేరెంట్స్‌కి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేపటికి సర్టిఫికేషన్స్ అండి. మీరు ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్ ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే సో మీకు వాళ్ళ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ క్రియేట్ చేసి ఆ రిజల్ట్ పర్టిక్యులర్ టీమ్‌కి మీరు ఫార్వర్డ్ చేస్తే మీకు వౌచర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. సో మీరు అట్లా సర్టిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అండి. మీకు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్‌సి ఫర్ ద ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఏందంటే ఇన్ఫోసిస్ అండి. ఇందులో కొన్ని పర్టిక్యులర్ యూనిట్స్ ఉంటాయి. సో మీరు ఆ యూనిట్స్ కిందకొస్తే గనక మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అనేది చాలా తొందరగా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అప్ స్కిల్లింగ్ అండి. అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లో ఏందంటే మీరు డెవలపర్‌గా వర్క్ చేస్తున్నారు. సో మీరు డెవాప్స్‌కి రోల్ చేంజ్ అవుదాం అనుకుంటున్నారు. సో ఈ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్‌లో కొన్ని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో అవి గనక మీరు కంప్లీట్ చేస్తే కంప్లీట్‌గా మీ రోల్ కూడా చేంజ్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెటర్నిటీ లీవ్ అండి. మీకు లేడీస్‌కొచ్చేటప్పటికి 6 మంత్స్ ఆఫ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇస్తారు. సో, నెక్స్టొచ్చేటప్పటికి ఐజేపీస్ అండి. మీరు ఈ ఐజేపీస్‌లో ఏందంటే మీరు ప్రాజెక్ట్ చేంజ్ అవ్వాలనుకుంటే ఐజేపీస్ బాగా యూజ్ అవుతాయి. ఒక క్వార్టర్‌కొచ్చి మీరు 3 ఐజేపీస్ అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్ అనమాట. మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకుంటే మీకు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూస్‌లో మీరు సెలెక్ట్ అయితే గనక మీ జాబ్ మీ ప్రాజెక్ట్ చేంజ్ అయిపోవడానికి కూడా యూజ్ అవుతదనమాట. మీకు మేనేజర్ నచ్చకపోయినా, ప్రాజెక్ట్ నచ్చకపోయినా ఐజేపీస్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మీకు ఐజేపీస్‌లో సెలెక్ట్ అయ్యి అన్నీ అయిపోతే మీకు మినిమమ్ 12-14% హైక్ గూడా మీకు ఐజేపీస్‌లో వస్తుంది. అండ్ వితిన్ 18 మంత్స్ అయితే గనక మీ మేనేజర్ అప్రూవ్ తీసుకొని మీరు ఐజేపీస్‌కి అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్. మీరు ఏ కంపెనీకెళ్ళినా గూడా ఆహ్, మీరు వర్క్ చేసే రోల్ లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్ దాన్ని బట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకలా నాకైతే ఇన్ఫోసిస్‌లో బానే ఉంది. నాకు సెట్ అయింది గదా! అని చెప్పి మీకు సెట్ అవ్వాలని చెప్పని అట్లా ఏమి ఉండదు. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్ అండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంటర్నెట్ అలవెన్స్ అండి. సో, ప్రెజెంట్ అయితే ఇంటర్నెట్ అలవెన్స్ 700 ఇస్తున్నారండి మాకు. సో, ఉండే కొంది అది కూడా తగ్గిద్ది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్‌గా ఆగిపోతుంది కాబట్టి. సో, అది కూడా తగ్గుతుంది. సో, ఇవండి ఎంప్లాయీ బెనిఫిట్స్‌కొస్తే. నెక్స్ట్ ప్రోస్ అండ్ కాన్స్ గురించొస్తే సాలరీ ఆన్ బెంచ్ అండి. మీకెట్లాగంటే బెంచ్ మీదున్న మీకు సాలరీ వస్తుంది. నేను కొన్ని ఎంఎన్‌సీస్ విన్నానండి. అవి ఎట్లా ఉన్నాయంటే మీకు ఫస్ట్ 2 మంత్స్ సాలరీ పే చేస్తుంది మీరు బెంచ్‌లోకొచ్చాక. నెక్స్ట్ మిమ్మల్ని లాస్ ఆఫ్ పే కిందకి మూవ్ చేసేస్తారు. అంటే మీకు సాలరీ అనేది లేదు. సో, అట్లాంటి కంపెనీస్ అలాంటి ఎంఎన్‌సీస్‌తో పోల్చుకుంటే ఇన్ఫోసిస్ చాలా బెటర్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లే ఆఫ్స్ అండి. మీకు స్టార్టప్ అనుకోండి. ఒకటి, 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ పోతే లే ఆఫ్ చేస్తారు. ఆర్ మీ ప్రాజెక్ట్ వేరే దానికి మూవ్ అయిపోయినా లే ఆఫ్ చేస్తారు. మీ పెర్ఫార్మన్స్ బాలేకపోయినా లే ఆఫ్ చేస్తారు. సో, అట్లా ఉండిద్ది. సో, ఇక్కడికొచ్చేటప్పటికి అట్లా కాదండి. మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఎంఎన్‌సీకొచ్చేసేటప్పటికి జాబ్ సెక్యూరిటీ బావుండిద్దండి ఇన్ఫోసిస్‌లో. ఇన్ఫోసిస్ అనే కాదండి. ఎంఎన్‌సీస్‌లో జాబ్ సెక్యూరిటీ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇన్ఫోసిస్ క్యాంపస్ అండి. ఇన్ఫోసిస్ క్యాంపస్ అనేవి వెల్ మెయింటైన్ చేస్తారు. కొన్ని కొన్ని కంపెనీస్ అయితే ఏదో ఒక ఫ్లోర్, 2 ఫ్లోర్‌లు అట్లుంటాయి. కానీ ఇవైతే ఒక 100 ఎకర్స్, 200 ఎకర్స్ ఇట్లా కంపెనీస్ చాలా బావుంటాయండి. వెల్ మెయింటైన్ చేస్తారు. సో, ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ వచ్చేటప్పటికైతే చాలా బావుంటది. ఇన్ఫోసిస్ ఎవ్రీ ఎంప్లాయీ ఒకసారి మైసూర్ క్యాంపస్ చూడాలని చెప్పని అనుకుంటారు నిజంగా. సో, మీకేదైనా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు స్పా గాని, జిమ్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్ ఇట్లాంటివన్నీ మీకు క్యాంపస్‌లోనే ఉంటాయండి. ఇవన్నీ పెయిడ్ ఉంటది. అండ్ దట్ టూ ఈ స్పెసిఫిక్ టైమ్‌లోనే ఉంటాయి. మీరు ప్లే చేయడానికి స్పెసిఫిక్ టైమ్‌లోనే మీరు వెళ్లి యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉండిద్ది.
అండ్ నెక్స్ట్ లాస్ట్ ప్రో వచ్చేటప్పటికి బ్రాండ్ నేమ్ అండి. మన వాళ్ళకేందంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇట్లా చెప్పంగానే ఓకే. మనకు తెలిసిన పేరు అంటే వాళ్ళకి బాగా తెలిసిన పేరండి. మీకు అమెజాన్‌లో రూ. 1,00,00,000 సంపాదించినా, ఇన్ఫోసిస్‌లో నెలకు రూ. 1,00,000 సంపాదించినా మన వాళ్ళకి ముందు బాగా నోటెడ్ అయిన పేర్లు కాబట్టి మీకు మ్యాచెస్ చూసేప్పుడు చాలా బాగా యూజ్ అయితుంది. సో, ఇవండి ప్రోస్ వచ్చేప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్స్ అండి. ఎక్కువ కాన్స్ ఏం లేవండి. 1, 2 ఉన్నాయి అంతే. ఫస్ట్ వచ్చేటప్పటికి సాలరీ అకౌంట్ అండి. మీరు సాలరీ అకౌంట్ ఐసీఐసీఐ మాత్రమే చేయాలండి. మీరు నాకు యాక్సెస్ ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ ఉంది అది యూజ్ చేసుకుంటానంటే అవ్వదండి. మీరు ఐసీఐసీఐ లేకపోతే ఖచ్చితంగా వాడి దగ్గర ఓపెన్ చేయాల్సిందే. నాకిదొకటి నచ్చలేదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఐడీఎఫ్‌సీ వాడేవాడిని. చాలా బాగుండేదది. సాలరీ అకౌంట్. సో, వీళ్ళొచ్చేటప్పటికి ఐసీఐసీఐ మ్యాండేటరీ చేశారిక్కడ. ఎందుకిట్లా టైప్ చేశారో నాకైతే ఐడియా లేదు. అండ్ వచ్చేటప్పటికి మీకొక అకౌంట్ తీసుకున్న కాడ నుంచి ఫోన్‌ల మీద ఫోన్‌లండి. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, ఈ లోన్ తీసుకోండి. వీళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా వస్తాయండి ఫోన్‌లు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఇది నా పర్సనల్ రిలేటెడ్. షూస్ అండి. ఏందంటే కోవిడ్ టైమ్‌లో నా ల్యాప్‌టాప్ రిపేర్ అయింది. సో, అప్పుడు వెళ్ళాము. సో, నేను నార్మల్ శాండిల్స్ ఏసుకొని ఎళ్ళిపోయాను. వర్క్ అయిపోయింది. ఒక 2 డేస్ ఆఫీస్‌లో ఉన్నాను. అంతా బానే జరిగింది వచ్చేసా. నెక్స్ట్ మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఎళ్ళినప్పుడు హైదరాబాద్ ఆఫీస్‌కి. అప్పుడు మళ్ళీ నేను నార్మల్‌గానే నాకు ఐడియా లేదు కాబట్టి శాండిల్స్ ఏసుకొని ఎళ్ళాను. అక్కడ క్యాంపస్ దగ్గర బయట షూ ఈస్ ఎ మ్యాండేటరీ అని చెప్పి ఆపేసారు. నేను చెప్పా. ఇది నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఇట్లా వచ్చానండి. నాకు ఐడియా లేదు ఇట్లా రూల్ ఉందని చెప్పి. నేను రేపు ఏసుకొస్తాను అని చెప్పా. అప్పుడు వాళ్ళు నన్ను అలో చేయలేదనమాట. ఏందంటే కొన్ని కొన్ని సార్లు ఇట్లా అంటే తెలియక నిజంగా తెలియకుండా జరిగింది కాబట్టి ఆ వన్ డేకి ఏమన్నా ఎక్సెప్షన్స్ అట్లాంటివి ఇస్తే బావుండు. అండ్ హెడ్ ఆఫీస్ బెంగుళూరుకెళ్ళినప్పుడు నేను డైరెక్ట్‌గా శాండిల్స్ ఏసుకొని ఎళ్ళిపోయా మొన్న జాన్వరిలో. బట్ ఈ హైదరాబాద్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందనమాట. అంటే కొంచెం చెప్తున్నా గూడా అసలు వినిపించుకోలేదనమాట. ఇంక లేదు, ఇంక అవ్వదు, ఇంక ఈ రూల్ ఇక చేంజ్ అవ్వదు అన్నట్టుగా చేశారనమాట. నాకదొకటే కొద్దిగా ఇదిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీకెక్కువ హైక్‌లయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీకు ఎంఎన్‌సీలు కాబట్టి అండ్ దట్ టూ మన ఇండియన్ ఎంఎన్‌సీస్ కాబట్టి ఎక్కువ హైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. నాకు లాస్ట్ 1 ఇయర్‌గా అయితే ఒకసారి గూడా హైక్ అయితే రాలేదు. వేరియబుల్ పే గూడా నాట్ మోర్ థాన్ 80% వచ్చింది. అండ్ ఈవెన్ చిన్న చిన్న కాన్స్ అండి. చిన్న చిన్న నెగెటివ్స్ నేను చూసినవి. ఇవన్నీ పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, అదండి ఇన్ఫోసిస్ ఎంప్లాయీకి ప్రొవైడ్ చేసే ఎంప్లాయీ బెనిఫిట్స్ గాని, కంపెనీ ప్రోస్ అండ్ కాన్స్ గాని. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా డౌట్స్ ఉన్న ఇన్ఫోసిస్ గురించి కమెంట్ చేయండి. కొత్తగా ఛానెల్‌కొస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై. బై.